నమస్కారం, చెర్రీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ పకోడా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రామ్స్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఆయిల్ ఆన్ చేసుకున్నాము స్టవ్. ఇప్పుడు ఇక్కడ చికెన్ తీసుకున్నాను, నీట్గా నేను క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్, స్పైసెస్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే బియ్యం పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఫస్ట్ దీన్ని కలుపుకొని తర్వాత అవసరమైతే కొన్ని వాటర్ పోసుకోవచ్చు, ఎందుకంటే శనగపిండి కలవాలి కాబట్టి. ఇలాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు కొంచెం సాల్ట్ సరిపోకపోతే, స్పైసీనెస్ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని 1 గంట సేపు అన్నా మ్యారినేషన్ పెట్టుకోవాలి. గంట సేపు మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఆయిల్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఆయిల్ ఇలా కాగాలి, స్లోగా వేసుకోండి. కడాయికి పట్టినన్నే వేసుకోండి, లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వవు, పీసెస్ ఇరిగిపోతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ మీదనే. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలాగా స్ట్రైనర్ మీద వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రైనర్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇలానే మిగతాది కూడా ఫ్రై చేసేసుకోండి. ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్త, చిక్కుతుంది. ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, దీని మీద ఉప్పు చల్లుకోండి. అంటే వేయించిన పచ్చిమిరపకాయలు రెడీ అవుతాయి. సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. దీని మీద పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇంకా లెమన్ వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, చికెన్ కబాబ్ రెడీ. ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.